అవతార్ మెహర్ బాబాకి జై. మనము ప్రతిరోజు చెప్పుకునే సంఘటనలు వెన్ హీ టేక్స్ ఓవర్ అనే బుక్లోంచి బాలనాథ్ గారు అన్ని ఒక దగ్గరకి చేర్చి రాసినటువంటి పుస్తకంలోంచి అనేక సంఘటనలు ఇప్పటికే చదువుకున్నాము. ఈరోజు సంఘటన ఏంటంటే ఐఎమ్ దట్ మిస్టర్ గాడ్. మనందరికీ సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు చూస్తాము, అమృత్ ధారా అని ఇద్దరు ఉన్నారు. ధారా బాబా తమ్ముడు కొడుకు, అమృత్ శత్రుఘ్న కుమార్ కూతురు. ఆ శత్రుఘ్న కుమార్ కథ ఇది. ఐఎమ్ దట్ మిస్టర్ గాడ్ అంటే నేనే ఆ మిస్టర్ గాడ్ని అని. 1930లో మెహర్ బాబా గురించి నాకు తెలియకముందు నేను కంప్లీట్గా పాలిటిక్స్లో ఉండేవాడిని. దాంట్లో చాలా వ్యతిరేకత ఉన్న దాంట్లో పాల్గొంటూ ఇండియాకి ఫ్రీడమ్ రావడానికి నేను కూడా ప్రయత్నించాను. అది ఇండియా నా మదర్ల్యాండ్, నా మాతృభూమి ఇండియాకి. అప్పుడు మనందరం కూడా బ్రిటిష్ పాలనలో ఉన్నాము. దాని నుంచి ఆ బ్రిటిష్ పాలన నుంచి విడిపించడానికి మనము చాలామంది సహాయం చేశారు, ఉద్యమాల్లో పాల్గొన్నారు. అందులో నేను కూడా ఒకడిని చెప్తున్నాను. అయితే ఆ రోజుల్లో ఆ బ్రిటిష్ వాళ్ళు తన్ని 2 సార్లు జైల్లో వేయడం జరిగింది. ఈ పొలిటికల్ యాక్టివిటీస్లో ఉండబట్టి ఆయన్ని 2 సార్లు జైల్లో వేశారు. 10 సంవత్సరాలుగా ఉండవలసి వచ్చింది. 10 సంవత్సరాలకు పైగా జైల్లో ఉన్నాడు అతను. రెండవసారి అతన్ని జైల్లో వేసింది 1940లో. అయితే అతన్ని ఆ ప్రదేశానికి సంబంధించిన ప్రిజనర్గా జైలర్గా అతన్ని పరిగణించారు. అయితే ఎంత టర్మ్ వేస్తాము, ఇన్ని రోజులు వేస్తాము అనేది లేకుండా, అటువంటి ఆంక్షలు ఏం లేకుండా ఎప్పటికీ ఉండేటట్టు అందులో వేశారు. 5 సంవత్సరాల తర్వాత కొంతమంది బాగా పోరాడే వాళ్ళని రిలీజ్ చేశారు అనే విషయము ఈయనకి బోధపడింది. ఈయన వరకు గ్రహింపుకు వచ్చింది. అయితే గవర్నమెంట్కి వాళ్ళందరూ చాలా డేంజరస్ అనే విషయం తెలిసిన, నేను ఒక పెద్ద లీడర్ కాదు, నేను అంత డేంజరస్ కాదు, నన్ను కూడా వెంటనే వాళ్ళు బయటకు విడిపిస్తారు, బయటకు పంపిస్తారనే ఆలోచన నాలో ఉండింది. అయితే దానికి బదులు ఆయన్ని ఖాళీగా వదిలేసే బదులు ఆయన్ని మరింత కఠినంగా ఉండే ఒక సెల్కి, ఒక ప్రదేశానికి, వేరే జైలుకి ఆయన్ని షిఫ్ట్ చేశారన్నమాట. అక్కడ ప్రిజనర్స్ని అసలు బయటకు పంపడం అనేది ఉండేది కాదు. ఇదే ఇంకా నా జీవితంలో ఆఖరని నేను అనుకున్నాను. మంచి అందమైన భార్య గుర్తుకొచ్చింది, సుభద్ర. విడో మదర్ గుర్తొచ్చింది. నేను ఆమెను ఎంతగానో ఇష్టపడ్డాను. ఆ మదర్ గుర్తొచ్చింది. ఎన్నో విధాల ఎన్నో ఏకర్లు ఉన్నటువంటి నాకుండేటువంటి పంట పొలం గుర్తొచ్చింది. ఇంటికి ఇవన్నీ కూడా నా కోసం ఎదురు చూస్తున్నారు. నా తల్లి ఎదురు చూస్తుంది, భార్య ఎదురు చూస్తుంది. ఇవన్నీ గుర్తుకొచ్చి నాకు వాళ్ళని ఇంక జన్మలో నేను చూడను అనేటువంటి ఆలోచన కూడా నాకు వచ్చింది. ఒకవేళ నేనే కనుక బయటకు రావడం జరిగితే నేనేమనుకున్నానంటే, ఈ పొలిటికల్ యాక్టివిటీస్ అన్నీ కూడా, అంటే ఈ పాలిటిక్స్లో ఉన్న యాక్టివిటీస్ అన్నిటిని కూడా వదిలేసి, ఇంకా నాకు జైల్లో ఉండడం కూడా విసుకొచ్చింది, ఆయన్ని వదిలేద్దామని అనుకున్నాను. నన్ను కనుక బయటకు పంపిస్తే ఇక ఫ్రీడమ్ కోసం నేను ఎదురు చూస్తున్నాను. అంటే ఈ జైల్లోంచి బయటపడి ఫ్యామిలీతో చక్కగా గడిపేటువంటి ఫ్రీడమ్, అంతేగాని భారతదేశం ఫ్రీడమ్ కాదు. ఇవన్నిటికీ స్వస్తి చెప్పి చక్కటి జీవితాన్ని ఇంట్లో గడుపుదామని అనుకున్నాడు. కానీ ఇవన్నీ ఆలోచించడంలో అర్థం లేదు. నేను ఎప్పటికీ బయటకు రాను, నా ఇష్టమైన వాళ్ళని నేను చూడలేను,
నాకేమైందో కూడా వాళ్ళకి తెలియదు అని అనుకుంటూ ఉన్నాడు. చాలా నిరాశకి లోనయ్యాడు అతను. ఒకరోజు సడన్గా ఒక కుదుపులాగా వచ్చి కూర్చుని, గాడ్, ఓన్లీ గాడ్ ఇఫ్ హీ ఎగ్జిస్ట్ క్యాన్ హెల్ప్ మీ. భగవంతుడు కనుక ఉన్నట్లయితే భగవంతుడు ఒక్కడే నన్ను విడిపించగలడు అని, ఆ భగవంతుడు ఒక్కడే నాకు సహాయం చేయగలడు అని అనుకున్నాడు. అయితే ఏదో విధంగా బయటపడాలి అని అనుకుంటే మటుకు భగవంతుడి సహాయం నేను కోరాలి అనేటువంటి ఆలోచన నాకు వచ్చింది. ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణం ఉండింది. ఆ వాతావరణంలో నేను పెరిగాను. కానీ ఈ పార్టీలో జాయిన్ అయిన తర్వాత, రెవల్యూషనరీ పార్టీ అంటే తిరుగుబాటు పార్టీలో జాయిన్ అయిన తర్వాత పాలిటిక్స్లో ఎక్కువ కాలం ఉండడం చేత నాకు దాని మీద అంత ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. ఆ రోజు రాత్రి ప్రిజనర్స్ అందరూ, తోటి జైలర్లు అందరూ, జైలు జీవితాన్ని అనుభవిస్తున్న వాళ్ళందరూ పడుకున్నాక భగవంతుడిని నేను ప్రార్థిద్దామని అనుకున్నాడు. భగవంతుడిని నన్ను ఇందులోంచి బయటకు పంపించమని వేడుకుందాము, భగవంతుడిని రిక్వెస్ట్ చేద్దామని అనుకున్నాడు. అయితే భగవంతుడిని నేను ఏ విధంగా పిలవాలి, ఏ విధంగా భగవంతుడిని నేను వేడుకోవాలి అనేది కూడా నేను మర్చిపోయి ఏం చెప్పానంటే, మిస్టర్ గాడ్, ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ గాడ్ ఐ రిక్వెస్ట్ యూ, మిస్టర్ గాడ్, ఆ భగవంతుడు అనేవాడే ఒకవేళ ఉన్నట్లయితే నేను నిన్ను వేడుకుంటున్నాను, నన్ను ఈ జైల్లోంచి రిలీజ్ చేయమని వేడుకుంటున్నాను అని అన్నాడు. దాంతోపాటు తనకు వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే, మనం చేసుకున్న పాపాలకే మనకి పనిష్మెంట్ ఉంటుంది, మనం చేసుకున్న కర్మల వల్ల, తప్పు వల్ల మనకి పనిష్మెంట్ ఉంటుంది. అయితే జైల్లో ఉండాల్సిన విధంగా ఉండాల్సి వస్తే దెన్ వై షుడ్ గాడ్ ఇంటర్ఫియర్? భగవంతుడు ఎందుకు ఇంటర్ఫియర్ అవుతాడు? నేను చేసుకున్న పాపాలకి నేను ఇక్కడ జైల్లో ఉన్నాను కదా, భగవంతుడు మాత్రం ఏం చేయగలడు? అసలు భగవంతుడు ఎందుకు కల్పించుకోవాలి అనే ఆలోచన వచ్చింది. ఇంకొక ఆలోచన వచ్చింది ఏంటంటే, that if I promise to accept any binding outside of jail, then this would serve the purpose. నేను అనుకున్న విధంగా బయట కొత్త జీవితాన్ని గడపదలుచుకుంటే ఈ విధమైన అభ్యర్థన ఎంతో కొంత లాభం చేకూరుస్తుంది అని అనుకున్నాడు. అని నాకు దానికి సొల్యూషన్ దొరికింది, నేను అనుకున్న ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికింది అని అనుకున్నాడు. సో అందుకని ఆ విధంగా అడగడం కరెక్ట్ కాదని మొదట అనిపించిన తర్వాత, నేను బయటకు వచ్చిన తర్వాత నా జీవితం వేరుగా ఉంటుంది, మార్చుకోదలుచుకున్నాను అనుకున్నప్పుడు అయితే మళ్ళీ రిక్వెస్ట్ చేసి భగవంతుని అడిగాడు, మిస్టర్ గాడ్, ప్లీజ్ గెట్ మీ రిలీజ్ ఫ్రమ్ దిస్ జైల్ అండ్ ఇన్ ఎక్స్చేంజ్, భగవంతుడా నన్ను, మిస్టర్ గాడ్, భగవంతుడా నన్ను ఈ జైల్లోంచి బయటకు పంపించినట్లయితే, రిలీజ్ చేసినట్లయితే, దానికి బదులుగా నువ్వు ఏ విధంగా నన్ను ఉండమని చెప్తే ఆ విధంగానే నేను ఉంటాను బయట జైలు నుంచి వచ్చిన తర్వాత అని అనడం కూడా జరిగింది. ఈ ప్రామిస్ చేసేటప్పుడు భగవంతుడికి ఒక గట్టి నమ్మకం ఏర్పడింది తనకి. భగవంతుడు నాది తప్పక నా మొర ఆలకిస్తాడు అనేటువంటిది నాకు గట్టి నమ్మకం కుదిరింది. ఇంకొక ఆలోచన తన మైండ్లోకి వచ్చింది. అదేంటంటే, హౌ విల్ ఐ నో ఇఫ్ మై బార్గెన్ హ్యాస్ బీన్ యాక్సెప్టెడ్ బై గాడ్? భగవంతుడు ఈ ఆలోచన విన్నాడా? అసలు దీన్ని భగవంతుడు ఒప్పుకుంటాడా అనే ఆలోచన వచ్చింది. నేను కనుక రిలీజ్ అవుతే వాట్ ప్రూఫ్ విల్ ఐ హ్యావ్ దట్ ఇట్ వాజ్ గాడ్స్ డూయింగ్? ఒకవేళ నేను కనుక రిలీజ్ అయ్యి బయటకు వస్తే ఈ భగవంతుడే ఇదంతా చేశాడు అనేటువంటి నమ్మకము ఏంటి అని అప్పుడు ఏమనుకున్నాడంటే, ప్లీజ్ గాడ్, ఇఫ్ యూ హ్యావ్ యాక్సెప్టెడ్ మై ప్రామిస్ అండ్ బార్గెయిన్ దెన్ గెట్ మీ రిలీజ్డ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఒకవేళ నువ్వే కనుక ఈ పని చేసావు అని నేను అనుకునేటట్లు నాకు నమ్మకం కుదరాలంటే నన్ను ప్రొద్దుటే రిలీజ్ చేయాలి, ఎర్లీ మార్నింగ్, యాజ్ సూన్ యాజ్ ద ప్రిజన్ గేట్స్ ఆర్ ఓపెన్. గేట్లు ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో అప్పుడు నన్ను రిలీజ్ చేయాలి అని ఒక కండిషన్ లాగా అనుకున్నాడు.
If I am released any other time, the following day, tomorrow evening, or even a few hours after the gates open tomorrow morning, I will take it that my release was all by chance and not your doing. ఒకవేళ గేట్లు తెరిచిన కొంత సమయానికి కానీ కొన్ని గంటల తర్వాత కానీ ఏ సాయంత్రమో ఏ మధ్యాహ్నమో నన్ను కనుక రిలీజ్ చేస్తే అది నువ్వు చేసింది కాదు, ఇతరత్ర మామూలుగా జరిగిన విషయంగా తీసుకుంటాను. కానీ నువ్వే అది చేసావని రూఢిగా నాకు కన్ఫర్మ్ అవ్వాలి, నిజంగా నీ వల్లనే అది జరిగిందని అయితే మటుకు తెల్లవారి పొద్దున్నే గేట్లు తెరిచి తెరవగానే నేను రిలీజ్ అయిపోవాలి అని అనుకున్నాను. Actually, it was an impossibility for me to be released as soon as the prison gates opened. గేట్లు తెరిచి తెరవగానే నన్ను రిలీజ్ చేయడం అనేది అసంభవము, అది జరిగే పని కాదు. For they opened at dawn, but the superintendent who would have to sign my release papers didn't arrive until at least 10 in the morning. ఒకవేళ పొద్దునే గేట్లు తెరవడం ఎప్పుడులాగానే జరుగుతుంది, తెరుస్తారు. కానీ ఎవరైతే తన్ని రిలీజ్ చేయాలో ఆ సూపరింటెండెంట్ వచ్చే వరకు టైం పడుతుంది, ఆయన కనీసం 10 గంటల వరకు రాడు అనే విషయం తెలుసు. ఇదంతా అవుతున్నా కూడా ఎంతో భగవంతుడితో చర్చించిన తర్వాత తనకి పొద్దుటే రిలీజ్ అవుతాను అని మాత్రం గట్టిగా అనిపించింది. Then I started to pack my belongings in my 2 large trunks. 2 పెద్ద ట్రంకుల్లో తనకున్న సామాన్ అంతా కూడా పెట్టుకున్నాడు అతను. ఆ రాత్రి అంతా కూడా ప్రేయర్స్ చేస్తూ భగవంతుడిని అభ్యర్థిస్తూ ప్రామిస్ చేస్తూ నేను ఇలా ఉంటాను బయటకు వచ్చిన తర్వాత అని అన్నాడు కదా, అది ప్రామిస్ చేస్తూ భగవంతుడితో బార్గెనింగ్ అంటే బేరసారాలు కుదుర్చుకుంటూ ప్యాకింగ్ చేశాడు. ఆ రాత్రి అంతా అతను చేసిన పని అదే అన్నమాట. తర్వాత అయితే మనం ఇది చాలా పెద్దగా ఉండబట్టి ఐఎమ్ దట్ మిస్టర్ గాడ్ అనేది కనీసం 4 పార్ట్ల కింద చేసుకోవాల్సి వస్తుంది. తెల్లవారింది, చాలా అలసిపోయి తను ఆ తాళం తీయడం ఎప్పుడైతే విన్నాడో గేట్ ఓపెన్ అయింది. చాలా అలసిపోయి అలా టయర్డ్గా ఉన్నాడు. అయితే గార్డ్ హ్యాండెడ్ ఓవర్ మీ స్లిప్. అక్కడ ఉన్నటువంటి గార్డు చౌకీదారు ఒక చిన్న స్లిప్ ఇచ్చాడు, ఒక పేపరు. ఆ పేపర్ మీద రాస్తుందంట, మిస్టర్ కుమార్, గెట్ యువర్ సెల్ఫ్ రెడీ విత్ యువర్ బ్యాగ్ అండ్ బ్యాగేజ్. కుమార్, నువ్వు నీ బ్యాగేజ్ తోటి రెడీగా ఉండు. ఈయనకి అది బోధపడలేదు. అది వినగానే అసలు ఆశ్చర్యం వేసింది, బోధపడలేదు. ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే లోపల కొంతమంది వచ్చి సూపరింటెండెంట్ ఆఫీస్కి తన్ని తీసుకెళ్లారు. కొంతమంది అఫీషియల్స్ అక్కడ వాళ్ళు వచ్చి ఈయనని సూపరింటెండెంట్ ఆఫీస్కి తీసుకెళ్లారు. ఇంకా చీకటిగానే ఉంది, ఒక చిన్న ల్యాంప్ వెలుగుతూ ఉంది ఆఫీస్లో. సూపరింటెండెంట్ దాన్ని కొన్ని పేపర్ల మీద సంతకం పెట్టించుకున్నాడు. అతన్ని మార్నింగ్ రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నారు. తర్వాత అతను ప్రయాణానికి గాను ఖర్చులు కూడా ఇస్తున్నారు. ఓ పేపర్ మీద కొన్ని సంతకాలు పెట్టించుకున్నాడు. ఆయన ట్రంక్స్ 2 ప్రిజనర్స్కి ఇచ్చారు, వాళ్ళని మోసుకెళ్ళమన్నారు. ఈ మిగతా జైల్లో వాళ్ళు ఉన్నారు కదా, ఆ జైల్లో ఉన్న వాళ్ళతోటి, ఆ ఖైదీలతోటి మోయించారు. మెయిన్ గేట్ ప్రిజన్ బయటికి వచ్చాడు అతను. ట్రంకులు పెట్టారు కింద. వాళ్ళు ఎవరైతే ఆయన మోసుకొచ్చారో ఆ ఖైదీలు వెళ్ళిపోయారు. అతన్ని అక్కడ వదిలేశారు వాళ్ళు. ఇతను ఇంకా ఫ్రీ అయిపోయాడు. అప్పుడప్పుడే తూర్పున సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు, వెలుతురు వస్తూ ఉంది. ఆ సూపరింటెండెంట్ ఈయన్ని వదిలేశాక వెళ్ళిపోయాడు తిరిగి. నేను ఒక్కడనే బహుశా అటువంటి సమయంలో విడుదల చేయబడ్డాను. ఆఫీస్ అవర్స్ 10 నుంచి 4 గంటల వరకు ఉంటాయి. సాధారణంగా ఇంత తొందరగా రావడం అనేది సూపరింటెండెంట్ జరగదు. 10 కన్నా ముందు అతని డ్యూటీకి ఎప్పుడూ రాడు. ఎట్
హియర్ ఐ వాజ్ అవుట్ ఆఫ్ ప్రిజన్ బిఫోర్ 5 AM. 5 అవ్వకముందే నేను బయటకు వచ్చేసాను. ఇదంతా కూడా అతనికి ఒక కలలాగా జరిగింది. ఇవాల్టి వరకు కూడా ఆ అథారిటీస్, ఈ అఫీషియల్స్, అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు ఎందుకు అలా జరిగిందో నాకు ఇప్పటివరకు కూడా అర్థం కావట్లేదు. ఆ సమయంలో నన్ను అసలు విడుదల చేయడం అనేది ఎలా జరిగిందో కూడా నాకు తెలియట్లేదు అన్నాడు. ఈరోజు వరకు కూడా నాకు అది అర్థం కావట్లేదు. నాకు అప్పుడు మటుకు ఏదో ఒక కలలాగా ఉన్నట్టు అలా ఉండింది. అయితే ఏదో వాహనం తీసుకుని మొత్తానికి టౌన్లోకి వెళ్ళాడు. ఓ ట్రైన్ పట్టుకుని డెహ్రాడూన్కి వెళ్ళాడు. మరుసటి రోజు ఇంటికి వెళ్ళిపోయాడు. ఇదంతా కూడా రాను రాను క్రమేపీ మర్చిపోయాడు. ఆ మెహర్ మాఫీ అనే ఇంట్లో ఉన్నాడు, విచ్ వాజ్ దెన్ కాల్డ్ మంజ్రీ మాఫీ. మంజ్రీ మాఫీ అని అనేవాళ్ళు. ఆ ఇంట్లోనే ఉన్నాడు. 5 సంవత్సరాల తర్వాత 1949 చివరిలో ఒక గుర్రబండి వాళ్ళ ఇంటి ముందుకు వచ్చిందంట, ఆగింది. పీపుల్ ఇన్ ఇట్ కాల్డ్ ఆన్ మీ అండ్ ఆస్క్డ్ మీ ఇఫ్ ఐ కుడ్ హెల్ప్ దెమ్ పర్చేస్ సమ్ ల్యాండ్. అందులో ఉన్న వాళ్ళు దిగి, నువ్వు ఇక్కడ ఏమైనా స్థలం కొనగలవా అని నన్ను అడిగారు. అందులో వాళ్ళు దిగి 24 గంటల్లో స్థలం కొనాలి మేమని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది నాకు చాలా ఈజీగా చేయగలిగిన పని. అందుకని నా సహాయంతో 2 గంటల్లో వాళ్ళు స్థలాన్ని కొన్నారు. వాళ్ళు అన్ని విధాలా తయారై రెడీగా వచ్చారు. వాళ్ళ దగ్గర డబ్బులతో సహా వచ్చారు, డబ్బులు తీసుకొచ్చారు. వాళ్ళు ఒకవేళ పాకిస్తాన్ నుంచి వెలివేయబడిన వాళ్ళ ఏంటి ఇలా వచ్చారని ఒకంత ఆశ్చర్యపోయాను నేను. లేదా దారి దోపిడీ చేసేటువంటి దోపిడీ దొంగలేమో అని అనుకున్నాను. ఎందుకంటే ఎవరి దగ్గర అంత క్యాష్ రెడీగా ఉండదు, అన్ని డబ్బులు రెడీగా ఉండదు. ఆ సేల్ పూర్తయిన తర్వాత వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు చూసుకొని చాలా ఆశ్చర్యకరమైన విషయంలాగా ఒకళ్ళనొకళ్ళు వాళ్ళు చూసుకున్నారు. అయితే దాంతోపాటు వాళ్ళు ఏమడిగారంటే, నువ్వు మాకు భోజనం అరేంజ్ చేయగలవా? ఈ ప్రాపర్టీలో ఉండడానికి వస్తాడు ఒక జెంటిల్మ్యాన్, అతనికి భోజనాన్ని అరేంజ్ చేయగలవా? ఇప్పుడే కొన్న స్థలంలోకి అతను వస్తాడు, చేయగలవా అని అడుగుతాడు. అయితే తప్పకుండా చేస్తానని తను చెప్పడము. అయితే దానికి గాను వాళ్ళు 500 రూపాయలు ఈయనకి ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. ఈయన ఎంత కాదని వద్దని ఈయన లేదు నాకు కుదరదు అలా తీసుకోవడం అని అన్నా కూడా వాళ్ళు 500 రూపాయలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. దాని తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, వీళ్ళందరూ కూడా ఫాలోవర్స్ ఆఫ్ మెహర్ బాబాని అనుకరించే వాళ్ళు. ల్యాండ్ కొనడానికి అక్కడ చాలా ప్రయత్నించారు 1 నెల రోజులుగా. కానీ అది సక్సెస్ అవ్వలేదు, వాళ్ళు కొనలేకపోయారని తర్వాత అతనికి తెలిసింది. ఆ రోజు వాళ్ళకి ఒక పెద్ద టెలిగ్రామ్ వచ్చింది బాబా దగ్గర నుంచి. 4 మైల్స్ డెహ్రాడూన్కి దూరంగా ఉన్న దగ్గర ఒక ల్యాండ్ చూడమని వాళ్ళకి బాబా దగ్గర నుంచి టెలిగ్రామ్ రావడము. హరిద్వార్ వెళ్ళే దారిలో డెహ్రాడూన్కి దూరంగా హరిద్వార్ మెయిన్ రూట్లో కాకుండా అనేటువంటి వివరాలతోటి టెలిగ్రామ్ వచ్చింది. ఇంకా కూడా వాళ్ళకి స్థలం దొరకనట్లయితే 24 గంటల్లో మొత్తం ఈ ఐడియాని డ్రాప్ చేసుకోవాల్సింది, ఈ ఐడియాని ఇంకా మర్చిపోవాల్సింది అనేటువంటి మెసేజ్ వచ్చింది వాళ్ళకి. సో బాబా పేరు తీసుకొని ఏదైతే డబ్బులు ఉంచుకున్నారో ఆ డబ్బుల్ని తీసుకొని ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ బాబా ఎక్కడ సూచించారో అక్కడికి వెళ్ళారు. అది ఆ రకంగా వాళ్ళని ఈయన ఇంటి ముందు టాంగా ఆగేటట్టుగా చేసింది. బాబా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఫలానా దగ్గర మీరు ట్రై చేయండి,
డెహ్రాడూన్ హరిద్వార్ రోడ్డులో, మరీ మెయిన్ రోడ్డు కాకుండా కొంచెం డెహ్రాడూన్కి చివరిలోనూ అక్కడ మీరు ప్రయత్నించండి అని చెప్తే ఆ డబ్బులు తీసుకుని అలా వెతుకుతూ వచ్చారు. ఆ రకంగా వాళ్ళకి ఈ స్థలం దొరికింది. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు డబ్బులు ఇచ్చేశారు. కైకోబాద్ దస్తూర్ అది వచ్చింది. కైకోబాద్ దస్తూర్ డబ్బులు ఉంచుకున్నారు వీళ్ళు. అయితే వాళ్ళు మా ఫ్యామిలీలో ఎవరో ఒకళ్ళ దగ్గర అతను వచ్చి ఫుడ్ తీసుకుని వెళ్ళేవాళ్ళు. ఒకరోజు నేను అతనికి టీ ఇచ్చేటప్పుడు ఆయన ఒక ఫోటోగ్రాఫ్ చూపించి మెహర్ బాబా అని చెప్తూ, హీ ఈజ్ ది అవతార్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్ అండ్ యు ఆర్ ఫార్చునేట్ టు సర్వ్ హిమ్ అని చెప్పాడట. ఈయన భగవంతుని రూపంలో, మానవ రూపంలో ఉన్నటువంటి భగవంతుడు. నువ్వు ఇతనికి సర్వింగ్ చేయడం చాలా అదృష్టము, ఇతనికి సేవ చేయడము అంటే ఇట్లా ఈ రకంగా భోజనము, టీ అవి పంపించడం అనమాట. హీ సెడ్ ఐఎమ్ హిస్ స్లేవ్ అండ్ రిగార్డింగ్ హిమ్సెల్ఫ్, అది తనని తను చూపించుకుంటూ కైకోబాద్ ఏమన్నా అంటే నేను ఆయనకి బానిస్తాను అన్నాడంట. నాకేమైందో నాకు తెలియదు. ఆ రోజు నుంచి మెహర్ బాబాని ప్రతిరోజు కూడా నేను డ్రీమ్లో చూస్తూ ఉన్నాను. ప్రతి రాత్రి మెహర్ బాబాని కలిసే వరకు, మానవ రూపంలో కలిసే వరకు కూడా ప్రతిరోజు డ్రీమ్లో చూస్తూ ఉన్నాను. లేటర్ బాబా వన్స్ ఆస్క్డ్ మీ వెదర్ ఐ హ్యాడ్ ఈవెన్ సీన్ హిమ్ ఇన్ మై డ్రీమ్స్. అంటే తర్వాత బాబా అడిగారట ఎప్పుడుకో, ఏంటి నన్ను ఎప్పుడైనా నువ్వు కల్లో చూసావా అని. నేను ఎస్ అని చెప్పాను. నన్నుగానే చూసావా అన్నాడు. అవును బాబా అన్నాడు. నో బాబా, ఐ డ్రీమ్డ్ ఆఫ్ యూ విత్ అ బియర్డ్. నేను ఈ రకంగా చూడలేదు, నిన్ను గడ్డంతో చూశాను. నువ్వేమో చాలా బక్కపలిచగా ఉన్నావు, ఏదో ఎన్నో రోజులుగా నువ్వు ఉపవాసం చేస్తున్నట్టు బక్కగా ఉన్నావు అని చెప్పాడట. చాలామంది ఇది విని నవ్వారంట. నేనేదో తప్పుగా చెప్పానా ఏంటి, ఒక ఫూలిష్గా చెప్పానా అని ఇతను తమాషాగా చెప్పానా అని అనుకున్నాడు. తర్వాత బాబా బ్యాడ్జ్ చూశాడు ఇతను. అందులో బాబా ఈయన ఎలా అయితే చెప్పాడో, ఎలా అయితే ఈయన కల్లో కనిపించారో ఆ విధంగానే బాబాని చూశాడు. అప్పుడు వెంటనే దాన్ని కొన్నాడు. ఆ బాబా బటన్, ఆ బ్యాడ్జ్ కొన్నాడు. కొని అది చాలా రోజులు తన దగ్గర అలానే పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మళ్ళీ మనము తర్వాత చూద్దాం. అవతార్ మెహర్ బాబాకి